క్రమశిక్షణ చర్యలు చేసిండ్రు కదా. పార్టీని సర్కార్ను బద్నాం చేసినట్టు సర్వేను గాలబెట్టిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు కదా. హగో అట్లనే అందరి పట్ల ఉండాలి. ఒకళ్ళకు ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం అన్నట్టు ఉండొద్దని కొట్లాడుతున్నారు కొంతమంది. మరాలు ఎవరు ఏం సంగతి అనేది తెలుసుకుందాం పని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిండు కదా. మరి ఆయన మీద చర్యలేవి అన్నట్టు ధర్నా చేసిండ్రు. మళ్ళీ అది ఎక్కన్నో కాదు, ఏకంగా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లని. ఇంతకు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఏదో ఒకటి తేల్చుండ్రి ముందు అని లొల్లి పెట్టిండట. ఇంతకు వీళ్ళెవలు అంటారా? పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చుడుతోని శ్రీనివాస్ గౌడ్ అన్నను చిన్న చూపు చూసిండ్రో ఏం పాడు. మహిపాల్ రెడ్డి పార్టీల నుంచి పోతే తనే అక్కడ కాంగ్రెస్ కు దిక్కైతాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్టు ధర్నాకు దిగిండ్రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏమని సస్పెండ్ చేస్తుంది? అయినా నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని. అది కాక మహిపాల్ రెడ్డి మల్లన్న తిరుగా ఎమ్మెల్సీగా ఆదాయే, ఎమ్మెల్యేనాయే. ఎప్పుడన్నా కాంగ్రెస్ సర్కార్కు తిప్పలైతే ఆదుకునే క్యాండిడేట్ ఆయే. అందుకే కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద బూత్ మాట అని ఇన్ని రోజులు అవుతున్నా ఎసోంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అది తెలవక కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ధర్నా చేస్తున్నాడు. అంతేకాదు మహిపాల్ రెడ్డి పెద్ద కులపోడాయే, అందుకే సస్పెండ్ చేస్తలేరు అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యల బాగోతని తెలిసిన కామన్ పబ్లిక్.